Hi, hello everyone. This is VKP. మీరు చూస్తుంది VKP ఇన్ఫ్రా. ప్రజెంట్ నేను వచ్చేసి ఇటు ధర్మాబాద్ రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్నాను. ఈ రైల్వే స్టేషన్ వచ్చేసి మహారాష్ట్రలో ఉంటుంది. ఈ ధర్మాబాద్ రైల్వే స్టేషన్ను అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్లో పథకంగా 1.58 crores బడ్జెట్తో రీడెవలప్మెంట్ వర్క్స్ అనేటివి స్టార్ట్ అయ్యాయి. ఇక్కడ ప్రజెంట్ ఇటు చూసుకుంటే స్టేషన్ ఎంట్రన్స్లో రైట్ సైడ్లో చూసుకుంటే పార్కింగ్కి సంబంధించిన ఏరియాను మొత్తం కాంక్రీటింగ్ వర్క్ చేస్తున్నారు. ప్రజెంట్ చూడవచ్చు, మొత్తం కంకర్ అంతా బ్లాక్ కంకర్ ఉంది. మొత్తం ఇక్కడ మన దగ్గర ఏమో గ్రానైట్ కంకర్ ఉంటుంది. మొత్తం ఇక్కడ ఏమో బ్లాక్ ఉంది, మొత్తం వైట్ ఉంటుంది కొంచెం. అంతా పార్కింగ్కి సంబంధించిన వర్క్ నడుస్తుంది. ఇక్కడ చూడవచ్చు 2-wheeler పార్కింగ్ ఉండే దీంట్లో. ప్రజెంట్ వెహికల్ని ఆపారు ఇక్కడ. ముందుకెళ్దాము. ఇక్కడ బోర్డు చూడొచ్చు, ధర్మాబాద్ అని. అటు లాంగ్లో చూడొచ్చు కన్స్ట్రక్షన్ వర్క్ నడుస్తుంది. ఇది వచ్చేసి బిల్డింగ్ ఓవరాల్ వ్యూ. ఇది ఈ బిల్డింగ్ ఎదురుగా ఎలివేషన్ వర్క్ అనేది జరుగుతుంది ప్రజెంట్. ఇక్కడ బిల్డింగ్ ఆపోజిట్లో బోల్టెడ్ కనెక్షన్స్ చూడొచ్చు. ఇక్కడ అప్కమింగ్ డేస్లో ఎలివేషన్కి సంబంధించిన వర్క్ అనేది నడుస్తుంది ఈ ఏరియాలో. స్టేషన్ లోపల హిందీలో మెన్షన్ చేశారు ధర్మాబాద్ అని. స్టేషన్ ఎంట్రన్స్ అది. స్టేషన్ లోపలికి వెళ్తున్నాం. ఇదంతా పాత ఎంట్రన్స్ లోపల. లోపలికి వచ్చిన తర్వాత 3 ద్వారాలు ఉన్నాయి ప్లాట్ఫామ్ నెంబర్ 1 వైపు వెళ్ళడానికి. ఇదంతా ప్లాట్ఫామ్ నెంబర్ 1 ధర్మాబాద్ రైల్వే స్టేషన్. ప్లాట్ఫామ్ నెంబర్ 1లో కొత్తగా ఎక్స్టెండ్ చేసిన బిల్డింగ్ లాగా కనిపిస్తుంది. ఇది వచ్చేసి పాత బిల్డింగ్ ఇదంతా. ప్లాట్ఫామ్ నెంబర్ 1లో ఒకసారి లోపలికి వెళ్దాం. ఇదంతా కొత్త వెయిటింగ్ హాల్ లాగా కనిపిస్తుంది. ఇక్కడ ఫాల్ సీలింగ్ వర్క్ జరిగినట్టు కనిపిస్తుంది మొత్తం. ప్లాట్ఫామ్ నెంబర్ 1లో మనం స్టేషన్ యొక్క వ్యూ చూద్దాం. అటు అవతల కనిపిస్తుంది ప్లాట్ఫామ్ నెంబర్ 2. అది అంత ప్లాట్ఫామ్ నెంబర్ 2 ఖాళీ కనిపిస్తుంది. అటు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్కి సంబంధించిన వర్క్ నడుస్తున్నట్టు కనిపిస్తుంది అవతల. ప్లాట్ఫామ్ నెంబర్ 1లో ఇప్పటిక వెయిటింగ్ హాల్ చేసాం ఇంతకు ముందుకు. దాని పక్కనే ఈ వేరే బిల్డింగ్కి సంబంధించిన వర్క్ నడుస్తుంది. ఇంకా ఈ బిల్డింగ్ పక్కనే ఇక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్కి సంబంధించిన వర్క్ నడుస్తున్నట్టు కనిపిస్తుంది. అంత ఫుట్ ఓవర్ బ్రిడ్జ్కి సంబంధించిన వర్క్ ఇది. సేమ్ ఇలాంటి ప్లాట్ఫామ్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్కి సంబంధించిన వర్కే అటు మనం బాసర రైల్వే స్టేషన్లో చూసాం. ఇలా ప్లేట్స్ అరేంజ్ చేసి ఆ సాయిల్ ఎక్స్కవేషన్ అనేది జరిపారు. ఇక్కడ నాకు తెలిసి అటు ప్లాట్ఫామ్ నెంబర్ 2 వైపు కూడా ఆ ఎక్స్కవేషన్కి సంబంధించిన వర్క్ సేమ్ అలాగే ఎక్స్కవేషన్ వర్క్ జరుగుతున్నట్టు కనిపిస్తుంది అవతల పక్క.
ఒకసారి అవతల వైపు కూడా వెళ్ళి చూద్దాం వర్క్స్ ఎలా నడుస్తున్నాయి అక్కడ. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్కి సంబంధించిన వర్క్స్ ఇక్కడ చూడొచ్చు. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్కి సంబంధించిన వర్క్స్ ఇవన్నీ ప్లాట్ఫామ్ నెంబర్ 2లో. ఇప్పుడు మనం వన్ వైపు చేసాం కదా, ఇది ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ వర్క్ లోపల చూసాము. ఇది వచ్చేసి దాని పక్కన కొత్తగా బిల్డింగ్ వర్క్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇదేమో పాత ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ విత్ లిఫ్ట్స్ కూడా ప్రొవైడ్ చేశారు పాత దాంట్లో. ఇది ప్లాట్ఫామ్ 1 దిక్కున్న ఓవరాల్ వ్యూ. ఇది ప్యాసింజర్స్ వెయిట్ చేస్తున్నారు ట్రైన్ కోసం. రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 2 బయటి దిక్కు కూడా వర్క్స్ అనేవి నడుస్తున్నాయి. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పైన పాత లిఫ్ట్ చూడొచ్చు, క్లోజ్ చేశారు ఇప్పుడు దారి. ఇది వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 2 వైపున ఫుట్ ఓవర్ బ్రిడ్జ్కి సంబంధించిన వర్క్ ఇదంతా. ఇలా సెంటర్లో ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ వస్తుంది అప్కమింగ్ డేస్లో. ఈ 3 ట్రాక్స్ పైన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. ప్రజెంట్ ఫౌండేషన్కి సంబంధించిన వర్క్ అనేది స్టార్ట్ అయింది చూడొచ్చు. 2 వైపుల్లో ప్లాట్ఫామ్ నెంబర్ 1 వచ్చేసి లెఫ్ట్ సైడ్, ప్లాట్ఫామ్ నెంబర్ 2 వచ్చేసి రైట్ సైడ్ ఉంటుంది. ఇది వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 1 దిక్కున్న వ్యూ. ఇది ఫుట్ ఓవర్ బ్రిడ్జ్కి సంబంధించిన ఫౌండేషన్ వర్క్ చూడొచ్చు. కిందికి చేసాం కదా, ఇది ఫుట్ ఓవర్ బ్రిడ్జ్. ఇక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పక్కన బిల్డింగ్కి సంబంధించిన వర్క్ చూసాం కదా, కిందికి ఇదే. అది ఇక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ 1 దిక్కు కూడా లిఫ్ట్ని క్లోజ్ చేశారు. Thanks for watching. Stay tuned for more updates. Have a nice day.